దేని ద్వారా దేవుని దగ్గరికి రావాలి? ప్రతిరోజు వాక్యం ద్వారా రావాలి. అంటే ఇప్పుడు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా! ఎలా ధ్యానం చేయాలి? చెప్పాలి. ఎలా ధ్యానం చేయాలి? పగలు రాత్రి ధ్యానం చేస్తూనే ఉండాలి. చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు. ఒక ఆవు గాని, ఒక గేదె గాని మేతను వేసి ఒక చోట ప్రశాంతంగా కూర్చుని ఎలాగైతే నెమరు వేస్తుందో, అలాగే మనం కూడా వాక్యాన్ని చదివి పొద్దున్నే చదివేస్తాం, లేదా రాత్రులు చదువుతాం. మరలా పనికి వెళ్ళినప్పుడు, మనం పని చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? బుర్రలో పెట్టుకుని చెప్పండమ్మా, ధ్యానం చేయాలి. బుర్రలో ఎన్నో ఆలోచనలు, నా కుటుంబం ఏంటో, నా సంసారం ఏంటో, నా బిడ్డలేంటో, ఈ ఆలోచనలే తప్ప వాక్యానికి సంబంధించిన ఆలోచన మాత్రం రానే రాదు. హల్లెలూయా! ధ్యానం చేయాలి. పనుల్లో మనం ధ్యానం చేయాలి. బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ధ్యానం చేయాలి. ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు వాక్యం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. పక్కన కూర్చుని, అమ్మ మీది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఆ ఊరైతే మాది ఆ ఊరే, మీది ఏ క్యాస్ట్ అయితే మాది ఆ క్యాస్ట్ అని ఈ మాట్లాడుతాం తప్ప వాక్యం ధ్యానం చేసి, అమ్మ నేను వాక్యం ధ్యానం చేశాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, చాలా సంతోషం ఉంది, చాలా ఆనందం ఉందని ఒక్క రోజున కూడా సాక్ష్యం చెప్పిన సందర్భాలు మన జీవితాల్లో లేవు. హల్లెలూయా! ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదో మొక్కుబడిగా ఈ 40 దినాల్లో నేను చదవాలని చదువుతారు కానీ వాక్యంతో దేవుడు ఏం మాట్లాడాడు ఎంతవరకు ఎవరికి కూడా తెలియదు. అపవాది ఏం చేస్తున్నారంటే, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతరులకు ఏం చేస్తుంది? గురుడితనం కలగజేస్తుంది. హల్లెలూయా! ఆ గురుడితనం పోవాలి అని అంటే యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థన మందిరంతో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. దైవజనులతో అంటుకట్టబడి ఉండాలి. ఒక ఆదివారమే కాకుండా మిగతా రోజులు కూడా వాక్యం తెరవాలి. వాక్యం తెరిచి చదవాలి. దేవుని చిత్తం ఏంటో, అసలు నీ చిత్తం ఏంటో, నా చిత్తం ఏంటో లోకంలో ఉన్న వార్తలు కాదు కానీ దేవుని సువార్తను బలముగా మనం విశ్వసించి ఇతరులకు అందించేటువంటి స్థితిలో మనం ఉండుదుము గాక. మందిరం కోసం ప్రయాసపడుదుము గాక. మందిరం అనగా భూ సంబంధమైనటువంటి దేవుని రాజ్యం. ఇక్కడికి వచ్చిన వారే అక్కడికి వస్తారు, ఇక్కడికి రాకుండా అక్కడికి దేవుడు రానివ్వడు.